ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి వరంగల్, ములుగు, కొత్తగూడెం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షం నమోదవుతోంది. కొన్ని చోట్ల రోడ్లు కూడా తెగిపోయాయని చెప్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని నవీన్ అందిస్తారు వివరాలు. అలాగే మహబూబ్ నగర్ నుంచి బసవరాజ్ కూడా ఉన్నారు. వరంగల్ వివరాలు తెలుసుకున్న తర్వాత మహబూబ్ నగర్ పరిస్థితి తెలుసుకుందాం. ముందుగా నవీన్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ప్లీజ్. విజయచంద్రిక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. ఇటు మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కానీ హన్మకొండ, జనగామ జిల్లాలో కొంత ఎండ వాతావరణమే ఉంది, పొడి వాతావరణం కనిపిస్తుంది. అయితే భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎక్కువగా వర్షం తీవ్రత ఉంది. భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మహాదేవ్పూర్ మండలంలో ఒక గోడ కూలి భార్యాభర్తల మీద పడితే భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి ఎప్పటికప్పుడు ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి ఇప్పటికే ఏటూరు నాగరం దగ్గర 14.800 మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తుండడంతో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. తర్వాత ఇటు కాళేశ్వరం దగ్గర కూడా గోదావరి మహోగ్ర రూపంగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటు మహబూబాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల గంగారం, ఇటు నర్సంపేట డివిజన్ అయితేనేమి, గంగారం, కొత్తగూడెం ఈ మండలాల్లో పూర్తి స్థాయిలో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. చాలా చోట్ల వాగులు వంకలు అయితే పొంగిపొరుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.